ఎవరేం చేస్తే వాళ్ళే ఏం తెచ్చిన వస్తువులు ఇప్పుడు ఒక్కటి 10 మంది వస్తారు నీకు మళ్ళా బాధ పూలు పండ్లు కొబ్బరికాయలు దండం పెట్టుకోండి. అయ్యా పూలు పండ్లు కొబ్బరికాయ కరెక్ట్ ఎంత సైడ్గా తీసుకోండి వాళ్ళకు అవుతలేదు అట్లా కొంచెం సైడ్గా తీసుకోండి. అభిషేకం ఉన్నారా పెట్టుకోండి శుభ్రం చేయండి. దర్శనాలు
ఆయనతో పాటు ఆవిరి తీసుకున్నా టాబ్లెట్ అభిషేకం బాబు షుగర్ ఉంది. ఓం నమ శాంతి సార్ ఓం నమ సార్ Thank you.
నిజామాబాద్ నగర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నిజామాబాద్ నడిబొడ్డులో అహ్మదీ బజార్లో చాలా పురాతనమైన ఆలయం శంభులింగేశ్వర ఆలయం. ఇది స్వయంభులింగేశ్వర ఆలయం. నిజామాబాద్ పట్టణంలో కంఠేశ్వర్ మరియు ఈ శంభుడి కూడా ఆలయమే స్వయంభులింగ ఆలయాలు. ఇక్కడ దాదాపుగా 400 సంవత్సరాల చరిత్ర గల ఆలయం. దీనికి భక్తులు చాలా ఎత్తున వచ్చి దర్శనం చేసుకుంటారు. వారికి బలమైన నమ్మకం ఏంటంటే ఈ ఆలయానికి వచ్చి వాళ్ళు మొక్కులు మొక్కితే తీరుతాయనే ఒక నమ్మకంతో భక్తులందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు. పొద్దున 3 గంటల నుండి మొదటి అభిషేకంతో ఇక్కడ పూజలు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం కళ్యాణోత్సవం మరియు రాత్రి 12 గంటలకు నిషి పూజతో ఈ ఆలయ యొక్క పూజలు ఈ రకంగా జరుగుతాయి. దీనికి పోలీసు వాళ్ళు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు మరియు ఇక్కడ ఉన్న ఆలయ సిబ్బంది చాలా కష్టపడి ప్రతి సంవత్సరం దీన్ని సక్సెస్ చేస్తారు. ప్రతి వచ్చిన భక్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంకా భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాలైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్ ఉండడం వలన వారికి శానిటైజర్ మాస్కులతో డిస్టెన్స్ పాటిస్తూ దర్శనం చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి అయినా భక్తులకు ఇబ్బంది అయితే మెడికల్ వాళ్ళు మరియు స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ సేవ చేయడానికి ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు సేవలు అందిస్తున్నారు. మరి ఈరోజు శివరాత్రి సందర్భంగా మరి అహ్మదీ మార్కెట్లోని ప్రసిద్ధిగాంచినటువంటి శంభులింగేశ్వర ఆలయం సుమారు 600 సంవత్సరాల పైగా మరి ఇక్కడ స్థాపించి ఉండడం జరిగింది. మరి యొక్క శంభులింగేశ్వర ఆలయ చైర్మన్ గారు మరి మనతో ఉన్నారు. మరి వారితో అడిగి తెలుసుకుందాము నవీన్ గారితో. మరి ఆలయం ఎప్పుడు నిర్మాణం జరిగింది, మరి నిర్మాణం అయినప్పటి నుంచి భక్తులు ఏ విధంగా వస్తూ ఉన్నారు, మరి అతి పురాతనమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క శంభులింగేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. మరి దానికి మీరు ఆలయ సిబ్బంది ఆలయ కర్తగా మరి మీరేం చెప్పబోతున్నారు? ఇది నిజామాబాద్ పట్టణంలో దాదాపుగా 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా దీనికి పేరున్నది. ఇది స్వయంభులింగేశ్వర ఆలయము. ఇక్కడికి భక్తులు చాలా ఎత్తున వస్తారు. ఇది స్టార్టింగ్లో కొద్దిగా ఉన్నప్పటికీ ఈ మధ్యలో ఇక్కడ చేసిన సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసే దాన్ని బట్టి భక్తులు కూడా చాలా పెరిగినరు. దాదాపుగా శివరాత్రి రోజు కొన్ని వేల మంది వచ్చి భక్తులు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు. అదేవిధంగా మరి ప్రొద్దున్న నుండి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు, మరి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు మీరు కల్పించినారు గుడి సందర్భంగా? ఇక్కడ దాదాపుగా 2 రోజుల నుండి ఆలయ కమిటీ సిబ్బంది కమిటీ వాళ్ళు నిలబడి ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగద్దు అనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ పూజా కార్యక్రమాలు పొద్దున 3 గంటలకు మొదటి అభిషేకంతో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం కళ్యాణోత్సవము, సాయంత్రం నిషి పూజతో 12 గంటలకు ఇక్కడ పూజా కార్యక్రమాలు ముగించడం జరుగుతుంది. 12 తర్వాత ఇక్కడ భజన కార్యక్రమాలు తెల్లారే వరకు భజన కార్యక్రమాలు భజన భక్తులు చేస్తూ ఉంటారు. రేపు పొద్దున దాదాపుగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులు కూడా చాలా వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరిస్తారు. అదేవిధంగా మరి ఈరోజు చూస్తూ ఉంటే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు మీరు కల్పించినారు, మరి ఇప్పుడు భక్తులు వస్తూ ఉన్నారు దూర ప్రాంతాల నుంచి, నిజామాబాదే కాకుండా మా ధర్మాబాదు, మహారాష్ట్ర, ఇరువురు పొరుగు ఊర్ల జిల్లాల నుంచి కూడా అతి పురాతనమైన చరిత్ర ఉన్నటువంటి శంభులింగేశ్వర ఆలయానికి ప్రసిద్ధిగాంచినటువంటి దానికి వస్తూ ఉంటారు. వారికి ఎటువంటి సహాయ సహకారాలు మీరు ఆలయ సిబ్బందిగా మీరు నిర్వహించారు? ఇక్కడికి మహారాష్ట్ర నుండి,
ఇంకా ఇతర దూర ప్రదేశాల నుండి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ వారికి వాటర్ కానివ్వండి, ప్రసాదం కానివ్వండి, ఇక్కడ ఏవల్ల వాళ్ళకి హెల్త్ పరమైన ఇబ్బందులు వస్తే మెడికల్ హెల్త్ వాళ్ళ నుండి ఇక్కడ క్యాంపు కూడా నిర్వహించడం జరిగింది. అటువంటిది వస్తే వెంటనే వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు, రోటరీ వాళ్ళందరూ కూడా ఉండి వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా వారిని ఇక్కడ భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ ఉండడం వలన శానిటైజర్స్, మాస్కులు ధరించి డిస్టెన్స్ పాటించేలా భక్తులని మోటివేట్ చేయడం జరుగుతుంది. ఆ పద్ధతిలో ఇక్కడ దర్శనాలు జరుగుతుంది. మరి ఈ విధంగా మరి అతి పురాతనమైనటువంటి శంభులింగేశ్వర ఆలయానికి మరి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఎలాంటి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోవిడ్ నియంత్రణను పాటిస్తూ మరి ఏదైనా పరిస్థితులు ఉంటే మెడిసిన్స్ కానీ మరి వారికి భక్తులకు మరి మంచినీటి సౌకర్యాలు, పండ్లు సౌకర్యాలు, ప్రసాద సౌకర్యాలు మరి కల్పిస్తూ ఉన్నారని చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా భక్తులు మరి మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళతో అడిగి తెలుసుకుందాం మరి ఎటువంటి సేవల్లో ఉన్నారు. అడిగి ఇక్కడ శంభుని గుడి అంటే నిజామాబాద్లో ఫేమస్గా ఉంటుంది. ఇక్కడ ప్రతిష్ట బాగా ఉన్నది. ఎక్కడి నుంచో ప్రయాణం చేసుకుంటూ భక్తులు వస్తారు ఇక్కడికి. భక్తులకు ఇక్కడ అన్ని సౌకర్యం చేయించి భక్తులకు మంచి దర్శనం చేయించి పంపిస్తున్నాం. ఇక్కడ దర్శనం కూడా మంచిగా ఉంది. అనుకున్న కోరికలు అవుతాయి. ఇక్కడ దూరం నుంచి మహారాష్ట్ర కానీ, బోధన్ నుంచి కానీ, పక్క వర్ణి అక్కడ నుంచి బాగా మంది వస్తారు. పబ్లిక్ అన్ని సౌకర్యం పెట్టి వాటర్ కానీ, శానిటైజర్ కానీ అన్ని ఇస్తుండే మా చైర్మన్ గారు కూడా. మంచిగానే ఉంది. దర్శనం మంచిగా అవుతుంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడ? మాది ఇక్కడ నిజామాబాదు, శివాజీనగర్. మేము ఎప్పుడు ఇక్కడ చిన్నప్పటి నుంచి వస్తాము, దర్శనం చేసుకుంటాం. బాగానే ఉంటుంది. రైట్ అండి. ఈ విధంగా చూస్తూ ఉంటే అతి పురాతనమైనటువంటి శంభులింగేశ్వర ఆలయానికి పెద్ద ప్రసిద్ధిగాంచినటువంటి శంభులింగేశ్వర ఆలయం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారనేది చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. కెమెరామెన్ ప్రమోద్తో హరికృష్ణ, నిజామాబాద్. తగిన ప్రయాణికుల కొడుకులు ఎన్ని వేసి అమలు చేస్తాము. రేపు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇంటి అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులు కూడా అయ్యా స్వామి భక్తులు లైన్ లో ఉండగా కుటుంబాలు కూడా అగ్రభక్తులు కానీ దీపాలను వెలిగించకూడదు. దీపాలను పాటించడు. ప్రతి ఒక్కరు కూడా కోవిడ్-19 సరైన నిబంధనలు పాటించడం, మాస్క్ ధరించారు. దయచేసి పోయి జల్లి పోయి గాడి కెమెరా కోసం చూస్తా అంటే మేడం పంపించేస్తా. నమస్తే రుద్రరూపేభ్యః శంభులింగేశ్వర భగవానకి. భక్తులు ఉద్యోగులుగా
మొదలు సరస్వతి రామేశ్య శ్రీరామ రామేశ్య మౌని రామేశ్య సగుణ సిద్ధేశ్వరు హనుమాంచరిత చేస్తుంది నిలవాలి దయచేసి ముందు నడవాలమ్మా నడుస్తున్నారు దర్శనం చేసుకున్నారు ముందు నడుస్తున్నారమ్మా నడవాలమ్మా నడవాలి దయచేసి తమ కార్మికులు ముడుపులు వదిలేసి ఆ స్వామివారికి ప్రదర్శన చేస్తున్నారు. ఓం నమః శివాయ. नमस्ते अस्मन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकाराय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय रुद्ररूपेभ्यः शम्भुलिङ्गेश्वर स्वामी परमञ्चामृतस्नानमर्पयामि अय्या ఒకసారి నీళ్ళు పట్టుకోమని ఏరి పిల్లలే కబర్దనే జయప్తగేయాయ నమో జ్యేష్ఠాయ సకృష్టాయ పూర్వజాయ వరదాయ నమో మధ్వాయ నాద విజన్నాద కొబ్బరికాయ सिंहाय वज्रग्राय अग्रेवदाय दुरेन दुक्षेभ्यः विस्ताराय सिंहराय शामस्कराय नमः शिवाय शिवराय नमस्तीर्थाय कुल्याय पार्याय वार्यावदराय पादार्याय बोलो बोलो पत्रे हिंदी चारों बैठे ओम शिवाय नमः महेश्वराय नमः शंभवे नमः पिनाकिने नमः शेखराय नमः वामदेवाय नमः विरूपाक्षाय नमः कवर्धने नमः युक्ते नमः वस्पोदराय नमः ओम शिवाय नमः महेश्वराय नमः शंभवे नमः पिनाकिने नमः शेखराय नमः वामदेवाय नमः विरूपाक्षाय नमः कवर्धने नमः शिवाय नमः शुभकर्णाय नमः यत्पाय नमः त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् मृत्योर्मोक्षोर्यामृतार शंभुलिङ्गेश्वर स्वामी नमः नानाविध परमपद पुष्पनमस्कारं करोमि पुष्पैः पूजयामि एकबिल्वं शिवार्पणम् नानाविध परिमलवत् पुष्पाञ्जलिं समर्पयामि ఏకాంతి బయట పంపియండి ఏసీ బంద్ చేయి డబ్బాలు ఉంటారు చూడు शंभुलिंगेश्वर भगवान के
కిషోర్ ఇక్కడ కొబ్బరి ముక్కలు ఉన్నాయి. కొబ్బరి కొబ్బరికాయ కూడా డబ్బా పెట్టేస్తారు. ఓ 2-3 ఉంటాయి. 3 కాయలు మా తల్లి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఇష్టకార్య సిద్ధిరస్తు శంభలింగేశ్వర స్వామి దేవత ప్రసారం సిద్ధిరస్తు తదాస్తు. కిషోర్ సేవనా ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. మహాశివరాత్రి పండుగ సందర్భంగా నిజామాబాద్ నగర్ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే లింగ రూపంలో ఉన్నటువంటి సదాశివుణ్ణి పూజలు అందుకున్న తర్వాత ఆ లింగ రూపం యొక్క మహత్తు ఎంతో వెలిగిపోతూ ఉంటుంది. అందరి మనసులు కూడా ఎంతో పులకరిస్తూ ఉంటాయి. మరి అలాంటి లింగ రూపం యొక్క మహత్తు తెలుసుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా మనం మహాశివరాత్రిగా పూజలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు 12 నుంచి 1 అర్ధరాత్రి కాలము లింగోద్భవ కాలంగా చెప్తూ ఉంటారు. మరి అలాంటి లింగోద్భవ కాలాన్ని ఈరోజు ప్రజలంతా కూడా మొత్తం దేశం ప్రపంచమంతటా కూడా ప్రతి శైవాలయంలో ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఆ సందర్భంగా ప్రజలకి ఆ సదాశివుని యొక్క సర్వేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని అందరూ 6 ఆయుగ్రాలతో ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి సార్, ఏ విధంగా భక్తులకు సౌకర్యార్థం ఏ విధమైన వస్తువులు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? పురస్కరించుకొని నిజామాబాద్ పట్టణం నడి ఒడ్డున గల శ్రీ శంభులింగేశ్వర స్వామి స్వయంభూలింగ దేవస్థానం మహాశివరాత్రి అత్యంత వైభవపేతంగా నిర్వహించున్నాము. భక్తుల సౌకర్యార్థంగా మార్గేటు, నీటి వసతి, వైద్య వసతి, భక్తులకు ప్రసాద వితరణ కూడా కార్యక్రమం, నీటి వసతి వివిధ రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మాస్క్ ధరించమని భక్తులకు సూచించడం జరుగుతున్నది. మరియు మార్గేట్ శానిటైజర్ ఇక్కడ మాత్రం కరోనాకు సంబంధించిన చేస్తూ ఉన్నారు. సమయాన్ని బట్టి అంటే మార్నింగ్ 5 o'clock నుండి కూడా భక్తులతో మాట్లాడు సార్.
అదేవిధంగా భక్తులకు వాటర్ ప్యాకెట్స్ ఏవైతే మంచి నీటిని అందిస్తున్నారో భక్తుల సౌకర్యార్థం తాగే మంచి నీరు ఎంత పోయింది మీ అల్లుడా అల్లుడు మీ అమ్మ అల్లుడు అట రైట్ చాలు 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 రైట్ రైట్. ఈరోజు ప్రసిద్ధిగాంచినటువంటి శంభులింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవ భాగంగా పెద్ద ఎత్తున మరి భక్తులు మరి చూస్తూ ఉన్నాం మనం మొత్తం టోటల్గా ఇక్కడ నుండి పడితే గుడి దగ్గర నుంచి పడితే మన ఏది రోడ్డు వరకు మరి పెద్ద ఎత్తున మరి ఏది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇటు మెడిసిన్స్ కానీ ఇటు భక్తులకు కోవిడ్ నియంత్రణ భాగంలో కానీ మన ఏది చాలా జాగ్రత్తతో మరి సిబ్బంది మరి ఆలయ సిబ్బంది వారు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి చూస్తూ ఉంటే మరి ఇక్కడ భక్తులు మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళతో పాటు మరి అడిగి తెలుసుకుందాం. మరి హిందూ బంధువులందరికీ ఓం నమ శివాయ. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. మన అనాది కాలం నుండి ఈ యొక్క శివరాత్రి పర్వదినమున ఉదయము ఈ యొక్క శివుని దర్శనం చేసుకొని కాలక్రమేణా రాత్రిపూట అందరూ కలిసి చిన్నలు పెద్దలు కుటుంబ సమేతంగా శివజాగారం చేయడం జరుగుతుంది. ఇలా శివజాగారం చేయడం ద్వారా మన యొక్క కోరికలు తీర్చే బోలాశంకరుడు భగవంతుల్లోకెల్లా అత్యంతం మనం కోరిన కోరికలు తీర్చే భగవంతుడు ఎవరంటే బోలాశంకరుడు. ఆయన కృప ఈరోజు మన పైన ఉండాలని ఈ యొక్క శివ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప పర్వదినం. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ఈ దర్శనం చేసిన ఎడల మన కోరికలు వెంటనే నెరవేర్చి పాడి పంటలు ఆయురారోగ్యాలు మనకు ప్రసాదిస్తాడని కోరుకుంటూ జై శ్రీరామ్. మరి ఈ విధంగా చూస్తూ ఉంటే పెద్ద సంఖ్యలో మరి భక్తులు మన ముందు కనబడతా ఉన్నారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మరి యొక్క ఆలయ సిబ్బంది తీసుకున్నటువంటి జాగ్రత్తలు కోవిడ్ నియంత్రణ కానివ్వనటువంటి మరి అలాగే మెడిసిన్స్ కానివ్వండి ఈ యొక్క అన్ని సదుపాయాలతో పాటు మరి ఈ యొక్క ఆలయ అర్చకులు కానివ్వండి ఆలయ సిబ్బంది కానివ్వండి మరి తీసుకుంటా ఉన్నారు. మరి పెద్ద సంఖ్యలో మరి భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇలా ఓవర్ టు స్టూడియో తీసేసే చాలా చక్కగా దర్శనం అవుతున్నది. ప్రజాసేవ కూడా బాగా చేస్తున్నారు. సిటీ కేబుల్ మీడియా వాళ్ళకి నిజామాబాద్ జిల్లా మరి ఇతర అధికారులందరికీ ఈ విజయదశమి శుభాకాంక్షలు. నేడు మహాశివరాత్రి శుభ సందర్భంలో మీడియా సిటీ కేబుల్ మరియు ఇతర మీడియా వాళ్ళందరికీ నా యొక్క శుభాభినందనలు. మరి జిల్లా అధికారి యంత్రాంగం కూడా ఈ మహాశివరాత్రి శుభ సందర్భంలో అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ శంభుని గుడి అని మన నిజామాబాద్ జిల్లాలో బోధన్ రోడ్డు పరిధిలో చాలా చక్కగా సర్వీసు అధికారులు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సాయినాథ్ గారు కూడా వారి పరిధిలో ఉన్న సిబ్బందులు ఇతరులు చక్కగా సర్వీసు మరి ఉన్న అధికారులు కూడా బాగానే కోఆపరేట్ చేస్తూ వచ్చిన భక్తులకు చాలా చక్కగా చేస్తూ పంపిస్తున్నారు. మరి వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. అతి పురాతనమైనటువంటి శంభుని గుడి శంభులింగేశ్వర ఆలయంలో మరి ఆకుల హేమలత శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. మరి వారితో పాటు మరి అడిగి తెలుసుకుందాం మరి ఈ యొక్క చరిత్ర మరి యొక్క సౌకర్యాలు ఎలా ఉన్నాయో అని చెప్పేసి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఇందూరు నగర వాసులకు 45 డివిజన్ కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ ఈ స్వయంభు వెలిసిన లింగము శంభులింగేశ్వర ఆలయం అతి పురాతన ప్రాచీనమైన ఆలయంగా ప్రసిద్ధి.
ఇక్కడ ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ మనకు మహాశివుడు అభిషేక ప్రియుడు అన్నటువంటి మహాశివునికి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకొని అభిషేకాలు చేయడం జరుగుతున్నది. ఈ శివుని యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా మరియు పాడి పంటలతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడ అభిషేకాలు ఈరోజు మహాశివుని దర్శించుకోవడం జరుగుతుంది. తర్వాత రేపు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ స్వయంభూ వెలిసిన ఆలయం 400 సంవత్సరాల నుంచి ఇక్కడ పురాతనమైన ఆలయంగా ఈ శంభులింగేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. 400 చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క శంభులింగేశ్వర ఆలయం అని ప్రసిద్ధిగాంచినటువంటిది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ ప్రమోద్తో హరికృష్ణ, లోకల్ న్యూస్, నిజామాబాద్. ఇక్కడ ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని ఇక్కడ ఈ లోకల్ ఛానల్ వారు ఇక్కడ ఈ ప్రసారం చేయడము చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా లోకల్ ఛానల్ వారికి ధన్యవాదాలు. మీరు ఉండొస్తున్నారు, మీరంతా ఉండొస్తున్నారు, అట్లా రావాలి, టికెట్ తీసుకుని అట్లా రావాలి అన్నా. నమస్కారం అండి, శివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు అభినవ్ పటేల్ అండి. మా కంపెనీ గ్రీన్ అలయన్స్ బయోటెక్. మేము తయారు చేస్తున్నది బయోప్లాస్టిక్ అండి. ఇది బిలో మైక్రాన్స్ 50 మైక్రాన్స్ దాంట్లో ప్లాస్టిక్ ప్లేస్లో ఇది రీప్లేస్ అండి, ఆల్టర్నేటివ్. ఇది వచ్చేసి 30 రోజుల నుంచి 180 రోజులు భూమిలో కలిసిపోయి ఎరువుగా మారుతుంది. సో శివరాత్రి పండుగ ప్లేస్లో టెంపుల్లో లడ్డూలు కానీ ప్రసాదం కానీ కొబ్బరికాయలకు వీటిలో ప్లాస్టిక్ ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి దాంట్లో ఆల్టర్నేట్గా మేము ఈ ప్రోడక్ట్ని తీసుకొచ్చాము. జీరో ప్లాస్టిక్ చేయాలి టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతంలో అని. ఎట్ ద సేమ్ టైం ప్రజలకు అవేర్నెస్ కోసం అని ఈ ప్రోడక్ట్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఫ్రీగా మార్నింగ్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి.
సౌభాగ్య అస్మిన్ శుభదివసే మహాశివరాత్రి లోపల జనాలు బాగున్నారు కానీ ఎండ ఉన్నది శివాయ నమః మహేశ్వరాయ నమః వినాయకాయ నమః శిశుశేఖరాయ నమః నీలలోహితాయ నమః శంకరాయ నమః శులవానే నమః విష్ణువల్లభాయ నమః పండ్లు పెట్టండి పండ్లు అరే అమ్మా అన్న ఈ ఒకసారి కాదు తొమ్మిది 3 సార్లు వాళ్ళు అర్థం చేసుకోవాలి. నేను నా భార్యను కూడా దొరకాలి. ఎందుకు వేరేలకు ఇబ్బంది కావాలి. నేను చైర్మన్ నాకు నదంటారు ఆయన నేను దొరకాసుకోవాలి. ఎందుకంటే మేము రోజు కష్టం కదా అందరూ అమ్మా నువ్వు జరుగు, నువ్వు కొద్దిగా జరుగు. నువ్వు ఇటు కాకుండా అటు కాకుండా బయటకు వచ్చేటప్పుడు అట్లా ఉండు కదా నాన్న నీకు నేను ఎప్పుడు నేను ఇక్కడ తాతని మెంబర్ అభిషేకం 2 ఫ్యామిలీస్ లేదు టికెట్కి ఇద్దరు లోపలికి జరగండి అభిషేకం వాళ్ళు బయట లింగం ఉంది కదమ్మా బిడ్డ కెమెరాలు మీరు వాళ్ళకి కనిపిస్తలేదు.
శివరాత్రి సందర్భంగా ప్రసిద్ధిగాంచినటువంటి నీలకంఠేశ్వర ఆలయం సుమారు 1400 సంవత్సరాలుగా మరి ఈ యొక్క స్వయం మరి నిలుస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా మరి ఈ యొక్క ఆలయానికి ప్రాచీన కానివంటి ఆలయానికి పెద్ద సంఖ్యలో మరి భక్తులు వస్తూ ఉంటారు. మీరు చూస్తూనే ఉన్నారు భక్తులని. పొద్దున 3 గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమై మరి యొక్క అభిషేక ప్రియుడు మరి శంభోలింగేశ్వరుడు అని చెప్పేసి ఒక పేరు గాంచినాడు. మరి అటువంటి అదే విధంగా మరి యొక్క పెద్ద సంఖ్యలో భక్తులు మరి యొక్క నిజామాబాద్ జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో పొద్దున నుండి రాత్రి సమయం వరకు మరి వస్తూనే ఉంటారు. అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. తద్వారా దాని తర్వాత మరి యొక్క భజన కార్యక్రమాలు మరి ఏర్పాటు చేసే జరిగింది. అనంతరము రేపు పెద్ద ఎత్తున మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి మరి చైర్మన్ గారు మనతో చెప్తా ఉన్నారు. మరి ఈ విధంగా మరి కంఠేశ్వర్ మరి ఈఓ మరి చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. మరి అడిగి ఈఓ గారు మనతో ఉన్నారు, వేణు గారు, వారితో అడిగి తెలుసుకుందాం. మరి ఈ యొక్క 1600 సంవత్సరాల ఉన్నటువంటి ఈ యొక్క నీలకంఠేశ్వర ఆలయ ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క ఆలయం గురించి మరి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మరి ఈ యొక్క ఆలయం సుమారు ఎన్ని సంవత్సరాలు? 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అతి ప్రాచీనమైన ఆలయం ఇది. ఈ ఆలయము నిజామాబాద్ పట్టణానికి తలమానికంగా వెలుగొందుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతుంది. అలాగే మేము ఈ కోవిడ్ నిబంధనల ప్రకారం ఈ భక్తులందరికీ కూడా మేము దర్శనాలను అనుమతిస్తున్నాము. నో మాస్క్ నో ఎంట్రీ అని పెట్టాము. అలాగే భౌతిక దూరం పాటించాలని తప్పకుండా అని చెప్పాము. మాస్కులు అయితే ధరించి వస్తున్నారు, శానిటైజేషన్ కూడా చేస్తున్నారు. అలాగే మేము ఈ భక్తులందరికీ మరి వారికి చలువ పందిర్లు వాటి కింద ఈ బ్యారికేడ్లలో క్యూ లైన్లు అన్నిటిని పొందుపరచడం జరిగింది. వారికి పాలు, బటర్ మిల్క్ మరియు చల్లని నీరు, పళ్ళు కూడా అందించడం జరుగుతుంది క్యూ లైన్లలో. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే శివరాత్రి పండుగ పర్వదినాన ఎన్ని గంటలకు పూజా కార్యక్రమాలు పాల్గొంటాయి? మరి ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేపడతారు మీరు? ఇవాళ 1 గంట నుంచి రాత్రి 1 గంట నుంచి స్టార్ట్ అయినాయి. ఈ అభిషేకాలతో మొదలైంది. అభిషేకమే కొనసాగుతుంది నిరంతరంగా. 10 గంటలకి నిషి పూజ ఉంటుంది. నిషి పూజ తదనంతరము మళ్ళీ రేపు మహా అన్నదానం నిర్వహిస్తాం. అదేవిధంగా మరి ఈ యొక్క భక్తులకు కానీ మన ఈ యొక్క ఎండకు నీడకు మరి తడపకుండా ఇతర జిల్లాల నుండి కూడా వస్తూ ఉంటారు. మరి వాళ్లకు ఏదైనా ఏర్పాట్లు ఏదైనా మీరు చేశారు? ఏర్పాట్లు చూస్తున్నారు కదా, మేము ఈ గతసారి కంటే ఈసారి ఘనంగానే చేశాము. వారికి ఎండ తలగకుండా అయితే అన్ని తడకల పందిర్లు కానీ షామియానాలు కానీ వేయించడం జరిగింది. అలాగే క్యూ లైన్లలో వాటరు, డ్రింకింగ్ వాటరు మరియు బటర్ మిల్క్, ఫ్రూట్స్ను కూడా పంచడం జరుగుతుంది. వాళ్ళు కూడా అన్ని శాఖల వారు కూడా మనకు పోలీస్ శాఖ మరియు హెల్త్ వీరందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ వివిధ శాఖల వారు మనకి సహకరిస్తున్నారు. అన్ని శాఖల వారి సహకారంతో మనం ఈ పండుగని ఘనంగానే జరుపుకుంటున్నాం. మరి ఈ విధంగా మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా, ఎటువంటి చేదు అనుభవం జరగకుండా ఆ యొక్క ఎండకు మంచినీటి సౌకర్యంతో పాటు మజ్జిగ మరి సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇటు సందర్భంలో అదేవిధంగా మరి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, పోలీస్ బందోబస్తు కానివ్వండి, మరి ఏదైనా ఉన్నటువంటి వాలంటీర్స్ కానివ్వండి, ఎవరైతే అనారోగ్యాలకు పాల్పడుతున్న వాళ్ళకి ఉచిత అంబులెన్స్లు కానీ మందులు కానీ పంపిణీ జరుగుతుందని చెప్పేసి వికలాంగులకు, వృద్ధులకు మరి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈఓ గారు తెలపడం జరిగింది. ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ ప్రమోద్తో హరికృష్ణ, ప్రతినిధి నిజామాబాద్. లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త. హరశంభు, ఓం నమ శివాయ. ఈ ఇందూరు పట్టణము నీలకంఠేశ్వర ఆలయంలో ఇవాళ శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఉదయం 1 గంట నుండే ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. ఇది నిరంతరంగా ఈ పూజలు, అభిషేకాలు, ప్రత్యేక దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి మనకు గవర్నమెంట్ నుంచి కోవిడ్ నిబంధనల ప్రకారం వీటిని అమలు చేయమని మనకు పైనుంచి ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారంగానే మనం నో మాస్క్ నో ఎంట్రీ అని పెట్టినాము. అలాగే ఈ భౌతిక దూరాన్ని పాటిస్తూ దర్శనాలు జరుపుకోవాలని, మరి శానిటైజేషన్ ఇతర దాంతో భక్తులు కూడా సాఫీగానే చేసుకుంటున్నారు ఉదయం నుంచి.
అలాగే వారికి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేలా మంచినీటి సౌకర్యము మరియు బటర్ మిల్క్ ఫ్రూట్స్ అన్నీ పంచడం జరుగుతుంది దాతల ద్వారానే. ఇది అయిపోయిన తర్వాత ఈ తదనంతరం 10 గంటల దాకా అభిషేకాలు కొనసాగుతాయి. దాని తర్వాత నిషి పూజ ఉంటుంది. శివరాత్రి రోజు అతి ముఖ్యమైన పూజ ఈ నిషి పూజ. నిషి పూజతోటి వాళ్ళ కార్యక్రమం ముగుస్తుంది. రేపు మహా అన్నదానంతో మళ్ళీ ఉదయం 10 గంటలకు ఈ భక్తులందరూ ఒక పొద్దులు ఇడుస్తారు. ఇది కూడా ఘనంగానే 3-4 క్వింటాలతోటి మేము అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నాం చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ కోవిడ్. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. ఇందూరు నగర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన ఇందూరు నగరానికి కంఠాభరణమైనటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు మహాశివరాత్రిని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయాత్పూర్వము 1 గంటలకు స్వామివారి అభిషేకముతో ప్రారంభమై తదనంతరం 4 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు స్వామివారికి భక్తుల చేత అభిషేకాలు అర్చనలు మరియు పుష్పార్చనలు చేసి దాని తర్వాత 11 గంటలకు స్వామివారి లింగోద్భవ నిషి పూజ ఉంటుంది. ఈ లింగోద్భవ నిషి పూజలో స్వామివారు స్వయంగా వెలిసినటువంటి సమయం కాబట్టి ఈ లింగోద్భవ నిషి పూజకు చాలా అత్యంతమైనటువంటి ప్రాశస్త్యం ఉంటుంది. అదేవిధంగా ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని స్వామివారికి అభిషేకాలు చేసి వారి కోరికలను తీర్చుకుంటున్నారు. అదేవిధంగా రేపు 10:30 గంటలకు స్వామివారి మహాప్రసాదము మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. సబ్బు
తిన్న వీడు వస్తున్నారు వస్తున్నా నేను వస్తున్నా Yang